కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనిషి యొక్క అవిధేయత అతని ప్రాణాన్ని తీయగలదా అనే ప్రశ్నకు సమాధానము 100% ఎస్, తీయగలదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున దేవుని మందసాన్ని లేవి గోత్రపు వారైనటువంటి కహాతీయులు మాత్రమే మోయాలి, ఇంకెవ్వరూ మోయకూడదు. మిగతా వారు లేవి గోత్రపు వారైనా, యాజకులైనా, యాజకుల పిల్లలైనా, పరిశుద్ధులైనా, ఎంత పవిత్రులైనా సరే మొయ్యకూడదు. కహాతీయుల వంశం వారు మాత్రమే మొయ్యాలి, గుర్తుపెట్టుకోండి. లేవి గోత్రంలో చాలా రకరకాల గోత్రపు వారు అనగా ఇంటి పేర్ల వారు ఉన్నారు, కానీ కహాతీయులే మొయ్యాలి. రెండవ పాయింట్ ఏంటంటే, ఫిలిష్తీయులు దేవుని మందసమును ఎడ్ల బండి మీద పంపించడం వారు చేసిన మొదటి తప్పు. అయితే వారికి తెలియదు, ఎందుకంటే దేవుని మందసమును మోసుకపోవాలి, మోతకర్రలతో చేతికర్రలతో మోసుకపోవాలనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలు కారు, యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వబడలేదు కాబట్టి వారికి ఆ విషయం తెలియదు. వారు చేసింది తప్పే. మూడో విషయం ఏంటంటే, దావీదు కొత్త ఎడ్ల బండిని చేయించడం మరొక తప్పు. ఇది దావీదుకు సరిగా తెలియల. అంటే ఎప్పటి నుంచో దేవుని మందసం అక్కడ ఉండడము, ఇతని పితరులు ఇతనికి జరిగినటువంటి గతంలో దేవుడు ఎలాగా ఈ మందసాన్ని మొయ్యాలో, ఎవరు తీసుకుపోవాలో అనే విషయాలను తెలియచేయకపోవడము, ఇతను కూడా తెలిసిన ప్రయత్నం చేయకపోవటము, కొత్త ఎడ్ల బండిని చేయడము ఇతను చేసినటువంటి మరొక తప్పు. నాలుగో పాయింట్ ఏంటంటే, ఈ క్రొత్త తరం ఇశ్రాయేలీలు దేవుని యొక్క కట్టడలను మర్చిపోవడం వలన ఉజ్జియా తన ప్రాణాన్ని పోగొట్టుకునవలసి వచ్చింది. ఇక్కడ నాకోను కళ్ళము అనేటువంటి ఒక పేరుంది. సమూయేలు 2వ గ్రంథంలో నాకోను కళ్ళము అని ఉంటే, దినవృత్తాంతముల 1వ గ్రంథంలోనేమో కీదోను కళ్ళము అని ఉన్నది కదా. మరి బైబిల్లో పొంతన లేదు కదా, కాంట్రవర్సీ ఉంది కదా అని చాలామంది పొరబడుతూ తెలియక తప్పుగా మాట్లాడుతున్నారు. దీని గురించి నేను పూర్తి వివరణ ఇస్తాను. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో లేవీయుడైనటువంటి ఉజ్జియా గురించినటువంటి సందర్భం ఒకటి ఉన్నది. ఇక్కడ వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు, నాకోను ఒక వ్యక్తి పేరు, గుర్తుపెట్టుకోండి. అంటే సమూయేలు రాసినటువంటి ఈ గ్రంథములో సమూయేలు ఈ కళ్ళము అనగా ఈ పొలము యొక్క యజమాని పేరు రాశాడు. అతని పేరే నాకోను. ఇది ఒక వ్యక్తి పేరు. నాకోను యొక్క పొలము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జియా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా అతను దేవుని చేత మొత్తబడి చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి. రెండవ సందర్భం దినవృత్తాంతముల 1వ గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనంలో వారు కీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు, కీదోను అనగా ఇది ఒక ప్రాంతము పేరు. కీదోను అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పొలము దగ్గరకు వచ్చినప్పుడు అనగా ఎజ్రా గారు ఏం చేశారంటే ఆ ప్రాంతం పేరు రాశాడు. సమూయేలు గారు ఆ పొలము యొక్క యజమాని పేరు రాశాడు. అంతే, దీంట్లో కాంట్రవర్సీ లేదు. నీకు సరిగా తలకు ఎక్కకపోతే బుర్ర మాత్రమే ఉండి అందులో గుజ్జు లేకపోతే నేనేం చేసేది? కాబట్టి ఇక్కడ అక్కడికి వచ్చినప్పుడు ఎడ్లకు కారుజారినందున మందసమును పట్టుకున్న వలనని ఉజ్జియా చెయ్యి చాపగా అతను అక్కడ చనిపోయాడని 2 రకాల సందర్భాల్లో మనకి ఉన్నది. ఇక్కడ సంఖ్యాకాండంలో మరొక సందర్భం 4:15లో దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దానిని అనగా దేవుని మందసమును మోయ రావలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని అనగా దేవుని మందసమును ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల యొక్క భారము అనగా కహాతీయులు లేవి గోత్రంలోని వారే. అది వారికి ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత అన్నమాట. దేవుని మందసమును మోయవలసిన బాధ్యత కహాతీయులకు మాత్రమే ఉన్నది. వీరు లేవి గోత్రము వారే. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 7-8లో యెహోవా కోపము ఉజ్జియా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును యొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జియాకు ప్రాణోపద్రవము అనగా ప్రాణమునకు ప్రమాదము కలుగ చేయగా దావీదు వ్యాకులపడి అనగా మానసిక వేదన చెంది మనసులో బాధపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జియా అనేటువంటి పేరు పెట్టాడు. అంటే ఉజ్జియా అనేటువంటి ఈ వ్యక్తి మీద జరిగినటువంటి దేవుని యొక్క తిరుగుబాటు లేక దేవుడు చేసినటువంటి దాడి అనే అర్థం వచ్చే విధంగా పెరెజ్ ఉజ్జియా అనేటువంటి పేరును దావీదు ఆ స్థలానికి పెట్టాడు. కిరియత్ యారీము అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతంలో అబీనాదాబు అనేటువంటి ఒక వ్యక్తి నివసించేవాడు. ఇతనికి ఉజ్జియా, అహియో, ఎలియాజర్ అనేటువంటి 3 కొడుకులు ఉన్నారు. ఇందులో ఉజ్జియా అలాగే అహియోలు మందసాన్ని
కొత్త బండి మీద యెరూషలేమునకు తీసుకెళ్తూ ఉండగా ఉజ్జియా మందసాన్ని ముట్టినందుకు దేవుని కోపం అతనిపైకి వచ్చినందుకు గాను అతను మరణించడం జరిగింది. నిర్గమకాండము 33:20లో ఒక మాట ఏముంటుందంటే, ఏ నరుడును కూడా నన్ను చూసి బ్రతుకడు. దేవుని మందసాన్ని అంటుకుంటే దేవుని ప్రత్యక్షతను నువ్వు ప్రత్యక్షంగా చూసిన వాడు అవుతావు. కాబట్టి మోషే నిన్ను చూడాలి అని అన్నాడు. దేవా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలియదు, కానీ నిన్ను చూడాలి అని అన్నాడు. నువ్వు నన్ను చూసి బ్రతకలేవని దేవుడు మోషేతో అంటే, నిన్ను చూడక బ్రతికే బ్రతుకు నాకెందుకు, నిన్ను చూసి చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే అని అంటాడు. నన్ను చూసి నువ్వు బ్రతకలేమంటే నిన్ను చూసి నేను చచ్చిపోవడానికి సిద్ధమే అని చెప్పని మోషే అంటాడు. అంత ఇష్టం దేవుణ్ణి చూడాలని ఆయనకి. కానీ మనం చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూస్తే ఆత్మరూపంలో మనకి ఇబ్బంది ఉండదు, కానీ మానవ శరీర ఆకారంతో మనం దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం. కానీ యేసు ప్రభు వారు తనను తాను తగ్గించుకొని, యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకొని దైవిక ఆకారము విడిచిపెట్టి మానవ అవతారములో మన మధ్యకు వచ్చి నివసించాడు. దేవుడే మనకు వచ్చి పాఠాలు నేర్పించాడు. నేను తప్ప ఎవడు దేవుడు లేడన్నాడు. నేను మాత్రమే గురువుని అన్నాడు. నన్ను మాత్రమే మీరు అనుసరించాలన్నాడు. నేను ద్రాక్షవలని అన్నాడు. యేసుక్రీస్తు చేసిన బోధనే మనం చేస్తున్నాం. కొత్తగా బైబిల్ బయట బోధ ఏం చేయకూడదు మనం, చాలా తప్పది. కానీ దిక్కుమాల పరిస్థితి ఏంటంటే, లక్షల సంఘాలలో, లక్షల ఆరాధనా కార్యక్రమాలలో బైబిల్ బయట విషయాలు ఆరాధనా క్రమంలో చెప్తూ ఉన్నారు. ఇది దేవునికి నచ్చినటువంటి సంఘాలు ఇవన్నీ కూడా. హెబ్రీ పత్రిక 10:31లో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో, ఆయన దృష్టిలో పడితే, ఆయన చల్లని చూపు నీ మీద ఉంటే ఆశీర్వాదము, ఆయన కోపము నీ మీదకి వస్తే నీకు ప్రాణానికి ప్రమాదము. కాబట్టి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అన్నిటిని బట్టి మనము ఉజ్జియా లైఫ్ గురించి ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు అవిధేయతను ప్రోత్సహించడు అని ఉజ్జియా యొక్క మరణము ద్వారా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. చిన్న ప్రార్థన కొరకే తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. తెలుసో తెలియక మేము ఎన్నో తప్పులు పాపాలు చేసి ఉన్నాం ప్రభువా. ఏది సరి అయినదో ఏది సరైనది కానిదో మాకు నేర్పించండి. సమస్త విషయంలో మాకు మీరే తోడుగా ఉండి మమ్మల్ని సరిచేసి, పుటములో వేయబడిన బంగారము మేలిమి బంగారమైనట్టుగా మమ్మలను నీ వాక్యముతో కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచి నీ ఎదుట మేము పరిశుద్ధులుగా నిలబడేటువంటి అవకాశాన్ని పొందుకునే వారమై ఉండేలాగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.